నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ చుట్టుపక్కల మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే ప్లాట్స్ ఎక్కడున్నాయో నాతో పాటు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ నాతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో అయితే ప్రతి ఒక్కరు స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి అనే డ్రీమ్ ఉంటుంది. సో దట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే స్థలం ఎక్కడుందంటారు? ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఏముంటుంది అంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఉండాలని ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుంది. అది కానీ చాలామంది ఇలా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇలా హైదరాబాద్ లోపల కొనలేని స్థాయికి ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. గజం 40,000 50,000 కన్నా తక్కువలో కూడా సిటీ అవుట్స్కట్లో కూడా ఎక్కడ దొరికేటట్లేదు, అవుటర్ రింగ్ రోడ్ లోపల. సో అందరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రానున్న రోజుల్లో కనీసం నేను ఇల్లు కట్టుకోలేకపోయినా, లేదా నాకంటూ ఒక సొంత ఆస్తులు అంటూ ఏం లేవు, నా పిల్లల కోసం బాగుండాలి, మా పిల్లల ఫ్యూచర్ కోసం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా సిటీ దాటాల్సిందే. సో అలా సిటీ దాటిన తర్వాత ఎక్కడ బాగున్నాయి లొకేషన్స్, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ మంచిగా వస్తాయంటే ఫస్ట్ మనకి ఒక 4 విషయాలు తెలిసి ఉండాలి మేడం. ఓకే, ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత మీకు కొన్ని హైవేస్ సజెస్ట్ చేస్తాం మీకు. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏముండాలంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఎలా ఉందన్నది చూడాలి. ఓకే, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బండ గుర్తు ఖచ్చితంగా రిటర్న్స్ మంచిగా వస్తాయి, ల్యాండ్ వాల్యూస్ అప్రిషియేషన్ వస్తుంది. అంటే రోడ్వే కానీ, రైల్వే కానీ, ఎయిర్వే కానీ, సీ పోర్ట్స్ కానీ ఇవి చూసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో సీ పోర్ట్ లేదు కాబట్టి మిగతా రోడ్వే, రైల్వే, ఎయిర్వేస్ ఈ 3 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం చూడాల్సింది రోడ్వేసే చూడాలి. కనీసం రోడ్వే ట్రాన్స్పోర్ట్ ఉంటే గ్రోత్కి మంచి స్కోప్ ఉంటుంది. దీని తర్వాత రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఇవి మనం మేజర్గా ఫస్ట్ చూడాల్సిందనమాట. వీటిని కంపేర్ చేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏముండాలి అంటే మనం కనెక్టివిటీస్ బాగానే ఉన్నాయి. సెకండ్ ఏంటంటే ఏ డెవలపర్ దగ్గర ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. డెవలపర్ అనేది వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందా లేదా, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, ఎలాంటి ప్రాపర్టీస్ వీళ్ళు సేల్ చేస్తున్నారు, సో వీళ్ళ దగ్గర తీసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే డెవలపర్లు ఇలా రోజుకు 100 పుట్టగొడుగులా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి కస్టమర్ కూడా ఒక భయం ఉంటుంది, వీళ్ళ దగ్గర కొనడం సేఫేనా కాదా అని. ఇది తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే లొకేషన్ గురించి మనకు తెలిసి ఉండాలి. లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లొకేషన్లో మనం కొంటున్నాం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ అనేది చాలా పాయింట్. ఇది చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియాకి దగ్గరలో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు ఇవి ఉన్నాయా లేదా, వాటర్ మంచిగా ఉందా లేదా, అక్కడ కాలనీస్ బాగున్నాయా లేదా అన్న చూడాలి. దీని తర్వాత ఏంటంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ జనాలు ఎక్కువ వస్తారు. రోడ్ కనెక్టివిటీ బాగుందా, ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినాయా ఖచ్చితంగా ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ వచ్చినాయా ఖచ్చితంగా అన్ని ఏవైతే వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్, ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఇమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ప్లస్ ప్రైవేట్ రంగం కూడా అక్కడ వచ్చి బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ 4 విషయాలు ఫస్ట్ చూడాలి. తర్వాత ఏంటంటే మన బడ్జెట్ ఎంత ఉందన్నది ఇంపార్టెంట్. ఓకే, ఎంత బడ్జెట్లో మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులో మనం కొనాలనుకుంటున్నాం, లేదా 10 లక్షలు ఉన్నాయి ఇంకో 10 లక్షలు లోన్ వస్తుంది, 20 లక్షలు ఉన్నాయి ఇంకో 20 లక్షలు లోన్ వస్తుంది. ఇలా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే సిటీ సరౌండింగ్లో ఇప్పుడు మన హైదరాబాద్కి ఎక్కడ దగ్గర ఉంది, ఎక్కడ గ్రోత్ ఫాస్ట్గా ఉందన్నది తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్తాం. సో దీని తర్వాత వచ్చేసింది మనం చూడాలంటే మన పర్పస్ ఏముంది, ఇల్లు కట్టుకొని ఇప్పుడే ఉండాలా, లేదా ఇల్లు ఇప్పుడు కాకుండా మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఇల్లు ఉంది లేదా ఫ్లాట్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డబ్బులు ఇక్కడ పెడితే ఈ డబ్బుని సృష్టించాలి, అలా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారా, లేదా రేపు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి దీన్ని మనం రెంట్కి ఇద్దాం అనుకుంటున్నారా, ఇంకేదైనా కమర్షియల్ పర్పస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారా అన్నది క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ఎంత డబ్బులు పెడుతున్నాము, ఏ పర్పస్తో పెడుతున్నాము, ఎంత టైం వెయిట్ చేస్తాం. ఓకే, కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 8th వండర్ అన్నారు. కంపౌండింగ్ అనేది రోజు రోజుకి వడ్డీ చక్రవడ్డీలాగా పెరుగుతూ పోతుంది. సో అలాగా కంపౌండింగ్ అవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి మనం ఎంత టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మనం షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, మిడ్ టర్మ్ ప్లానింగ్ చేస్తున్నామా అని చూడాలి. షార్ట్ టర్మ్ అంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలంటే. మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్లో తక్కువ వస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నారు, వీళ్ళ కోసం ఒక మంచి అసెట్ని క్రియేట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ప్రాపర్టీస్లలో కొనాలి. లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అనుకుంటే కనీసం ఒక 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు మేము ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము. సో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే ఖచ్చితంగా ఎకరాలలో కొనండి. లేదు అంటే కనీసం గుంటలలో లేదా కనీసం మనం గజాలలో కొనాలి.
సో గజాలలో కూడా ఈరోజు మనం కొనలేకపోతే ఫ్యూచర్లో ఎస్ఎఫ్టీలో కొనాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంత బడ్జెట్ పెడుతున్నామో, ఎంత టైం వెయిట్ చేస్తామో, ఏ పర్పస్తో కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం ఫాస్ట్గా గ్రోత్ రావాలి, ఇలా మనం పెట్టుబడి పెడితే రేపు ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చే హైవేస్ ఏమున్నాయంటే కొన్ని మేజర్ హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ గురించి చెప్తా. అందులో ఫస్ట్ అండ్ నెంబర్ 1 హైవే, కళ్ళు మూసుకొని మీరు గుడ్డిగా పెట్టుబడి పెట్టినా వద్దన్నా మీకోసం రిటర్న్లు పెరిగే హైవే బెంగళూరు హైవే. ఓకే. బెంగళూరు హైవేకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిటీకి చాలా దగ్గర ఉంటుంది. షాద్ నగర్ అనేది మున్సిపాలిటీ జోన్ అవ్వడం, షాద్ నగర్ నుంచి 10-20 కిలోమీటర్ రేడియస్లో లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉండడం, ఆల్రెడీ మనకి చాలా కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల షాద్ నగర్ అనేది మేజర్ ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు. అంటే బెంగళూరు హైవేలో మనకి తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే, కొత్తూరు నుంచి మొదలు పెడితే, జడ్చర్ల వరకు, జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు, భూత్పూర్ వరకు, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మిర్జిల్ వరకు గ్యారంటీగా గ్రోత్ వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. అక్కడ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మనం కొంచెం అమౌంట్ పెట్టగలుగుతామంటే 8 నుంచి గజం మొదలు పెడితే, ఇక్కడ 8,000 నుంచి మొదలు పెడితే అప్ టు 25,000, 30,000, 40,000 వరకు కూడా ఉన్నాయి హెచ్ఎండిఏలో, డిటీసీపీలో. ఈ లిమిట్లో మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం షాద్నగర్ వరకు లేదా షాద్నగర్ నుంచి జడ్చర్ల వరకు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎంత దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైవే నుంచి 8-10 కిలోమీటర్ల లోపలైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ 5 km పెట్టుకోండి. 5 కిలోమీటర్ల లోపల మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు వద్దు అన్న గ్యారంటీగా పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. అక్కడ కాస్ట్ ఎట్లా ఉందంటారు? కాస్ట్ వచ్చేసి 8,000 మినిమం ఉంది పర్ స్క్వేర్ యార్డ్. 8,000 నుంచి ఎబో దొరుకుతాయి. ఇంకా అంటే ఎంత పెడితే బెటర్ అంటారు? డిపెండ్స్ అపాన్ కస్టమర్ బడ్జెట్ మేడం. ఇప్పుడు 8,000 మినిమం గజం ఉంది, లేదు నేను కొంచెం అమౌంట్ ఎక్కువ ఎఫర్ట్ చేయగలుగుతాము, మాకు కొంచెం రిటర్న్ కూడా మంచిగా రావాలనుకున్నప్పుడు మీరు కమర్షియల్లో కానీ, అంటే హైవేకి దగ్గర కొనుక్కుంటే ఏమవుతుంది, ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. హైవే నుంచి లోపలికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం ఎంత ప్రైస్ పెడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, అర్జెంట్ ఏం లేదు, 10 years కంటే ఎబో వెయిట్ చేయగలుగుతామంటే నేను హైవేలకు కొనమని చెప్పను. ఎందుకంటే హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, తక్కువ ప్రైస్లో మీకు గజాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు హైవేలో 200 గజాలు పెట్టి 40 లక్షలు పెట్టేదానికంటే లోపలికి వెళ్ళండి, 800 గజాలు వస్తాయి, కనీసం 500 గజాలు వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు రీసేల్కి వెళ్ళేటప్పుడు 10 సంవత్సరాల్లో అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఈ 500 గజాలు ఉండడం వల్ల మీకు గజాలు ఎక్కువ ఉంటాయి. ఒక 200-300 గజాలు అమ్మేసుకున్నా కూడా మిగతా 200 గజాల్లో ఇల్లు కట్టొచ్చు. లేదా మొత్తానికి 500 తీసేసినా కూడా మీరు ఇలా గజం ఒక 10,000 కొన్నారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత అక్కడ 20,000, 30,000 ఎంతైతే రేటు పెరుగుతుందో ఆ రేటుతో పోల్చుకుంటే మీకు ఏమవుతుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, కొంచెం గజాలు ఎక్కువ కొనాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. 2 లక్షలు అయిపోతున్నాయి, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. కానీ రేపు 10 సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, అరే ఆ రోజే ఇంకో 10 లక్షలు డేర్ చేస్తుంటే, ఇంకో 20 లక్షలు ఎక్కువ పెట్టుంటే ఇలా నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది కదా. ఇలా హైదరాబాద్లో కూడా చాలామందిని చూస్తున్నాం మనం, అయ్యో అప్పుడు ఆ ఛాన్స్ ప్రాపర్టీ మిస్ అయిపోయింది అబ్బా అని చాలామంది అంటున్నారు. సో అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఉంది కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీకున్న పర్పస్ తొందరగా రిటర్న్ రావాలి. కొందరు ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూతురు ఉందండి లేదా బాబు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఒక 10th క్లాస్ 9th క్లాస్ ఈ స్టాండర్డ్లో ఉన్నారు. సో వీళ్ళకి ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే వాళ్ళ డిగ్రీయో బీటెక్ అయిపోయిన తర్వాతనో ఎంబీఏ అయిపోయిన తర్వాతనో, లేదా వీళ్ళకి ఫారెన్ ఎక్కడైనా పంపించాలి, లేదా వీళ్ళ మ్యారేజెస్ కోసం అనుకున్నప్పుడు మీరు మిడ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టాలి. అలా బెంగళూరు హైవే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ముంబై హైవే. ముంబై హైవేలో జహీరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖచ్చితంగా రిటర్న్ వస్తాయి. కానీ చాలామంది ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తున్నారు, మేజర్గా మనకి చూసుకుంటే ఏదైతే సదాశివపేట నుంచి జహీరాబాద్ మధ్యలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి శ్రీశైలం హైవే కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి. మేజర్గా ఇప్పుడు అందరూ ఆమన్గల్ వరకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత విజయవాడ హైవే చౌటుప్పల్ వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత ఈస్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాదాద్రి హైవేలో చూసుకుంటే ఆలేరు, జనగామ, వరంగల్ వరకు గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళేది ఆలేరు వరకు వెళ్తున్నారు, ఆలేరు వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొడంగల్ హైవే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఆ రూట్లో కూడా మనకి అప్ టు కొడంగల్ వరకు ఫ్యూచర్లో గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉన్నది ఖచ్చితంగా ఉంది. తర్వాత చూసుకుంటే ఇంకా కొన్ని హైవేస్ ఉన్నాయి, బట్ కంపేర్ టు ఈ హైవేని బీట్ చేసేంత హైవేస్ అయితే కావు. కాబట్టి ఈ హైవేలలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో నేల తల్లిని నమ్మి మీరు పెట్టుబడి పెడితే ఈరోజు మీరు పెట్టే రూపాయి మీ కష్టార్జితం మీరు ఎన్నో సంవత్సరాలు మీరు అడ్జస్ట్ అయ్యి తినక ఆ అడ్జస్ట్మెంట్ అయ్యి పిల్లల ఫ్యూచర్ కోసం దాచుకుందాం, వీళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేద్దామని ఎవరైతే పేరెంట్స్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు భూమి మీద పెట్టుబడి పెడితే ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మనకి ఏదైనా పెళ్ళికి అవసరం వచ్చినా, ఎడ్యుకేషన్కి అవసరం వచ్చినా, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి. అందుకే అంటారు కదా పెద్దలు, వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని. సో ఆ 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ప్రాపర్టీసే కొనాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైట్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ. ఓకే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఇన్ఫ్లేషన్
ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా గోల్డ్లో, స్టాక్లో కంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ అల్టిమేట్. ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది, ఎంత ప్రైస్లో వస్తుంది, సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ ఉండి మంచి రిటర్న్ వచ్చే విధంగా ప్రాపర్టీ చూపించే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఏంటంటే కస్టమర్కి చీటింగ్ లేకుండా అంత ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే మీకు ఒక ప్రాపర్టీ చూపిస్తున్నా అంటే దానికంటే ముందు అన్ని రీసెర్చ్ మేము చేసుకున్న తర్వాతనే ఇది రైట్ ఉంది అని నాకు అనిపిస్తేనే మేము ప్రమోట్ చేస్తాం, లేకపోతే ప్రమోట్ చేయం. సో అలాంటి ప్రాజెక్ట్ చూపించే బాధ్యత మాది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మాలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి. ఎంత ప్రైస్లో వస్తుంది, వాస్తవం ఏందనే మీకు తెలుస్తుంది. ఏదో ఎవరో చెప్పారని చెప్పి ధనమని పోవద్దు. ఎందుకంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే తక్కువలో వస్తుంది కదా, వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని పోయినాం అనుకోండి, దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడేమనిపించదు, తక్కువలో వస్తుంది కదా అనే కొనేస్తారు. కానీ ఫ్యూచర్లో రీసేల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో మాకు తెలుసు. కాబట్టి ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది ప్రాపర్టీ కొనాలని. అలాంటి డ్రీమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ భూమి వడ్డీ, చక్రవడ్డీ కలిపి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో తిరిగి రావాలని, వాళ్ళు లక్షలో పెట్టింది కోటీశ్వర్లుగా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి, వాళ్ళకి మంచి రిటర్న్ రావాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.